టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇకపై అతను ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్లలో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాహుల్ తన ఫ్యూచర్ ప్లాన్ను తొలుత ఐపీఎల్లో అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్ బజ్ వెల్లడించింది. ఈ మేరకు అతను లక్నో యాజమాన్యంతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు క్రికెట్ బజ్ పేర్కొంది. త్వరలో సౌత్ ఆఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్లోనూ రాహుల్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తారని టీమిండియా మేనేజ్మెంట్కు తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. టీమిండియా తరపున అన్ని ఫార్మాట్లలో సుస్థిర స్థానమే లక్ష్యంగా రాహుల్ ఈ మార్పును శ్రీకారం చుట్టినట్లు సమాచారం. రాహుల్ ప్రతిపాదన జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఉండడంతో టీమిండియా మేనేజ్మెంట్ కూడా ఈ ప్రపోజల్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అన్ని ఫార్మాట్లలో విజయవంతమైన ఓపెనర్ గా పేరు తెచ్చుకున్న రాహుల్ ఒక్కసారిగా ఇంతటి పెనుమార్పుకు ఎందుకు శ్రీకారం చుట్టాడో తెలియక అభిమానులు తలలు పట్టుకున్నారు. ఒకవేళ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్ గా మిడిల్ ఆర్డర్ లో స్థిరపడితే యువ వికెట్ కీపర్ బ్యాటర్లు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ల పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. కొందరేమో జట్టు ప్రయోజనాల దృష్ట్యా రాహుల్ తీసుకున్న నిర్ణయం సామాజికమేనని అంటున్నారు. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో రాహుల్ మిడిల్ ఆర్డర్ లో రాణించిన ఉదంతాలను వారు ఉదాహిస్తున్నారు. మరి రాహుల్ 2.0 ఎలా ఉండబోతుందో తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.